తీన్ మరి ముచ్చట్లు ఏమున్నాయో చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూడాలి కదా. సీఎం సార్ తీర్చుకుంటూ మొక్కు ఇంకింత కలిసేస్తదేమో లక్కు. వెంకయ్య సార్ సురువు చేసిండు జిమ్ము వెనక సిరి చూపించిండు దమ్ము. ఓట్లు కొంటే అప్పుడే అరెస్టు పాటించని రూల్స్ వేస్ట్. శ్రీమంతుడైండట సత్తి. అక్క మన ఆఫీస్కి రానికి ఎన్ని తొవ్వలు ఉన్నాయక్క? అన్ని తొవ్వల కాలర్ పెట్టిస్తా. ఆర్త లైఫ్ నువ్వు వచ్చి ఏ కాలర్ పడితే ఆ కాలర్ వచ్చేసేయి. అబ్బా గుల్ చిచి గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి పెద్ద పెద్ద ఆఫీసులల్లో మంచి మంచి సౌలతులు ఉంటాయిలా. అదో జాబ్ లెక్కనే ఉండదట. ఆడుకుంటా పాడుకుంటా పనిచేస్తారట మంచిగా. ఆకలి అయితే ఆనే తినచ్చట. దూపైతే కూల్ డ్రింక్ కూడా తాగొచ్చునట. ఈత కొట్టచ్చునట. సినిమా టాకీస్లో సినిమా కూడా చూడొచ్చునట. తిన్నదరగకుంటే జిమ్లో పోయి కుస్తీ పట్టొచ్చునట. ఇట్లా అందులో కొలువులు చేసేటోళ్ళు చెప్తా అంటే మనం వింటుంటేనే ఇసొంటి ఆఫీసులు కూడా ఉన్నాయా అని అనిపిస్తుంది. ఇన్ని సౌలతులు కాకుండా గీ ఒక్క సౌలత్ అయితే చేసిండు గీ సారు ఆయన ఆఫీస్లో పనిచేసేటోళ్ళ కోసం. ఆఫీస్లో జిమ్ సెంటర్ని సురువు చేసిండు. ఇవాళ మెత్తడ్ కుర్చీలో కూర్చొని బొత్తలు పెరిగిన వాళ్ళు 6 ప్యాక్ బాడీలు చేసుకునేందుకు ఇది పెట్టించిండు. ఫస్ట్ రోజు కాబట్టి ఎట్లా ప్రాక్టీస్ చేయాలో సారే చేసి చూపించిండు. ఇక రేపటి కాంచెల్లి జిమ్మును కుమ్మేయుండ్రి. కానీ 6 బొత్తల పలకలు తెచ్చుకునే పనిలో పడి అస్సలు పని పక్కకు పెట్టారు. ఏమైందో ఏమోనులా పొద్దుగల్లా నేను ఆఫీస్కి వద్దామని బాక్స్ కట్టుకొని రావతా అంటే హచ్చి అంటుమ్మిండు మా పక్క పంటుండే మనిషి. అబ్బా ఈయన ఇప్పుడేదో మళ్ళా అని జరసేపు కూర్చొని ఈయన మంచినీళ్ళు తాగి బయటికి వెళ్ళిన. ఇట్లా గడప దాటుతున్నానో లేదో మీదకెళ్ళి బల్లొచ్చి మీద పడ్డది. జర్ర అయితే నా మీద పడేది. అమ్మయ్య అనుకుంటా మెల్లగా మెట్లు దిగి గేటు తీస్తా అంటే ఏడికెళ్ళి వచ్చిందో ఏమో పిల్లి నాకు ఎదురుగా నూరుకొచ్చింది. ఏమైందేమో నాకు అర్థమైతలేదు. ఒకదాని ఇంకొకటి అన్న పసకునాలే. ఓ పారిని అయ్యవారిని కలువు ఎందుకైనా మంచిది అని మా దోస్తులు చెప్తురు. మరి వారెవ్వా మంచిగా చెట్ల కిందికి వచ్చినట్టుండ్రు కదా. మామిడి తోటలా జోరుగా దావతులు ఆటపాటలతోని మస్తు ఎంజాయ్ చేస్తుండ్రు పో. ఇల్లు అలసిపోయి అడ్డమొరిగినట్టుండ్రు. అయినా కార్తీక మాసంలో కదా చెట్ల కింది పోతారు. ఊరంతా కలిసి ఏమన్నా పండుగ చేసిండ్రా ఏంది? గీ అక్కని అడుగుదాం. 10 రోజులకొకళ్ళు 20 రోజులకొకళ్ళు ఏంటి ఇలా చనిపోతున్నారని తెలిసి ఒకళ్ళు పెద్ద మనుషులు మా ఊరి పెద్ద మనుషులు ఒక అయ్యగారి దగ్గర పోయి అతను మూలా నక్షత్రం వల్ల కీళ్ళలో చనిపోవటం వల్ల ఇలా జరిగిందని చెప్పారు. మార్నింగ్ బ్రష్ వేసుకోకుండా వెళ్ళి ఇక్కడే వండుకొని తిని తిరిగి మళ్ళీ సాయంత్రం 6 గంటలకే ఇళ్ళకి వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే కీడు జరుగుద్ది అంటే గదన్నట్టు అసలు ముచ్చట. ఖమ్మంలా ఒక ఊర్లో పెద్ద మనిషి మూల నక్షత్రంలో కాలం చేసిండట. అప్పటి సంది ఊర్లో 10-12 మంది జీవిడిచిండ్రట. కీడు పోవాలంటే 3 రోజులు సూర్యుడున్నంతసేపు ఊర్లో మనుషులుండొద్దు, పొయ్యి ముట్టియొద్దని సలహా ఇచ్చిండట. అయ్యవారి మాట మీదకెళ్ళి పొద్దు పొడవక ముందే తట్టా బుట్టా చదురుకొని ఇండ్లకు తాళం పెట్టి తోటలకు వస్తుండ్రు. ఈయన్నే వండుకొని తిని పొద్దుమూకినాక మళ్ళా ఊర్లో పోతుండ్రు. పగటిపూట ఊరు నిడిచిపెట్టుడు బేస్తవారంతో అడుస్తుంది. అటెంక అంత మంచిగా జరుగుతుందని వీళ్ళైతే గట్టి నమ్మకతోనే ఉన్నారు. కానీ పట్నంలో కూడా గంటకొగలు కాలం చేస్తుండని వీళ్ళకు సలహా ఇచ్చిన అయ్యవారినే కలిస్తే 3 రోజులు పట్నం అంతా ఖాళీ చేయాలని చెప్తే ఏంది మన పరిస్థితి? ఇప్పుడు ఒక తండ్రి కొడుకులు ఏదో ముచ్చట మీద లొల్లి పెట్టుకుంటుర్రు. నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని తిట్టుకుంటుంటే మనం చూసి సున్నట్టు ఉండాలి. అంతేగాని నడిమిట్లకు పోయి మనం ఏదో చెప్పబోతే ఇంకేదో అవుతుంది. ఏంది భయ్య నువ్వు మేం అనుకుంటాం కూడుంటాం నడిమిట్లా నీకేమక్కరా మా ఇంటి శుద్ధులు నీకేం అవసరం అయ్యా అని ఇద్దరు మనల్ని 4 జోబిడ్స్ పెడతారు. ఎందుకంటే రక్త సంబంధం అసలు ఉంటుంది. మరి గీ ఇంత ముచ్చట తెలవక గీ సారు చూడుండ్రి ఎట్లా ఆగమైండో. గీ సారు పేరు అమర్ సింగ్. మన ములాయం సింగ్ సార్కి జాన్ జబ్బా జయమ్మ చిన్నమ్మ ఎట్లనో ఈ ఇద్దరు సింగులు అట్లా. ఇదంతా మొన్నటిదాకా. కానీ ఇప్పుడు కొత్త రాగం అందుకుండు అమర్ సింగ్ సారు. ఇదంతా తొండి అయ్యా కొడుకులు కలిసి నాటకం ఆడిండ్రు. కావాలనే పార్టీల పంచాదులు పుట్టించిండ్రు. కావాలనే ధర్నాలు చేపించిండ్రు. కావాలనే తిట్టుకున్నారు. కావాలనే ఎవరి కాళ్ళు ఎగిరిండ్రు. ఇదంతా నాటకం. కొడుకును మళ్ళా సీఎంని చేస్తేందుకే ములాయం సింగే డ్రామా ఆడిపించిండని ఎవ్వరికి తెలియని గొప్ప సీక్రెట్ దొరికించుకున్నా అని వాళ్ళకిండు నిన్న.
సర్కార్ మీద వ్యతిరేకతను మత్పరిస్తేందుకు గీ డ్రామా ఆడిండ్రని చెప్పుకొచ్చిండు అమర్ సింగ్ సారు. ఇంట్లో ముచ్చట ఊరంతా తెలిసినాక నాయనకు తెలిసినట్టు గా డ్రామా సంగతి ఇప్పుడు గుర్తుపట్టిండు గీ సారు. తండ్రి కొడుకుల నడుమ పంచాది పుట్టిందని పుకార్లు వచ్చినప్పుడే అర్థమైంది మనకు ఆస్కార్ అవార్డు వచ్చే లెవెల్లో యాక్టింగ్ వాళ్ళకి వస్తున్నారని. లేకుంటేంది కొడుకును కాదని తమ్ముని దగ్గరికి తీస్తాడా ఏ నాయనైనా? వాళ్ళతోని అల్లం బెల్లం లెక్క తిరిగిన గీ సార్కు గీంత లాజిక్ తెలియకుండొచ్చునా? మీకు తెలుసా ఎలక్షన్లప్పుడు ఎవరెంత ఖర్చు పెట్టాలో ఒక రూల్ ఉంటుంది. ఎమ్మెల్యేగా పోటీ చేసేటోళ్ళకి ఇంత, ఎంపీగా పోటీ చేసేటోళ్ళు అంత అని పక్కా బందోబస్తు లెక్కలతోని రూల్ తయారు చేసి పెట్టిండ్రు. దానికి మించి ఖర్చు పెడితే కేసులు అవుతాయి. మరి మన లీడర్లు ఆ రూల్ని పాటిస్తారా? కోట్లు కోట్లు గుమ్మరిస్తారు. ఉన్న కాడికి కూర్చైనా సరే గెలవాలని ఖర్చు పెడతారు. అంటే గెలిచినాక దానికి 10 వాళ్ళు సంపాదిస్తారు, అది వేరే ముచ్చట అనుకోండి. గా రూల్నే కేల్ చేయనోళ్ళు కొత్త రూల్ కోసం చూడండి ఎంత సపోర్ట్ చేస్తుండ్రో. అందరూ శాకాహారులే కానీ రొయ్యల ముల్లే మాయమైందట. మనోళ్ళ ముచ్చట కూడా గిట్లనే ఉన్నది. నోట్లిచ్చి ఓట్లు కొనుక్కునేటోళ్లను ఎమ్మటే అరెస్ట్ చేయాలి అని ఎలక్షన్ సంఘపోళ్ళు ఒక రూల్ తెద్దాం అనుకుండ్రు. దీని మీద మీరేమంటారు అని అన్ని రాష్ట్రాలకు ఉత్తరాలు రాసిండ్రు ఆఫీసర్లు. 3-4 రాష్ట్రాలు తప్పించి అందరు కూడా సూపర్ కేక ఇట్లయితేనే ఓట్లు కొనేటోళ్ళ తిక్క కుదురుతుంది అని తిరుగు ఉత్తరాలు రాసిండ్రట. అందరూ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇదే ముచ్చట సెంటర్ సర్కార్ వాళ్ళకి చెప్పి గొట్టు రూల్స్ వేస్తారట. మురికి లేని రాజకీయాల కోసం ఎలక్షన్ సంఘపోళ్ళ ఆపచ్చన ముద్దుగానే ఉన్నది కానీ కుల్లం 3 ముచ్చట్లు మాట్లాడుకోవాలి. పలానా లీడర్ ఓట్లు కొనుక్కొని గెలిచిండు అని ఒక్కోళ్ళనంటే ఒక్కోళ్ళు నన్ను అరెస్ట్ చేసిండ్రా. నిజంగానే అట్లా అరెస్ట్ చేసుంటే ఇప్పుడు అంతకంటే ముందే చేస్తారట అని మురుద్దుము. కొత్త రూల్స్ సూపర్ అంటున్నోళ్ళంతా కోట్లు గుమ్మరిచ్చి పవర్లకు వచ్చిన వాళ్ళే. ఇవాళ శుద్ధ పూసలు లెక్క ఓట్లు కొనొద్దు మురికి ఉండొద్దు అని ఉద్దర మాటలు మాట్లాడితే ఎట్లా సార్లు? ఇలా ముచ్చట ఎట్లున్నదంటే గొంగడిలో బువ్వ తింటాం కానీ ఇంటికెళ్ళి రావద్దట. ఈ రూల్స్ ఆలు తెచ్చుడు, వీళ్ళు సూపర్ అనుడు, మనం అబ్బా అని మురిసిపోవుడు, అన్ని ముద్దుగానే ఉన్నాయి పో. ए छोटू जरा फाइल ये साफ करो. कड़क चाय लाओ. चाय कम रहना, मलाई ज़्यादा रहना, ठीक है? अरे ये कफ में लाते, कफ सा सर नहीं है, ठीक है? ఎంత 6 రూపాయలు 20 రూపాయలు. ఇది బత్తనే బిల్లు ఇంటికి వచ్చి తీసుకో. తీస్మార్కాని గారు పోరంతో షాయి తెప్పించుకొని తాగుతున్నాడు. సిరిమంతులు కూడా ఇంతగానం బిల్డప్ ఇవ్వకుండా వచ్చరు. సత్తి సిరిమంతుడక్క షాయి తెచ్చుకొని తాగడు, తెప్పించుకొని తాగుతాడు. 10 రూపాయలు ఎక్కువ పోయింది సరే. క్యా హై ఇస్మే ఇంతెర్రగా పాడైంది. ఏ చాయ్ పియో. నువ్వు నవాబ్ లెక్క రుబాబ్ జయకిడా పెద్ద ఫలక్నామా ప్యాలెస్ లో చాయ్ తాగినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. పట్టు పీతాంబరాలకు ఆర్డర్ ఇచ్చేసిన రేపటికల్లు వస్తాయి ఆటవల. రేపటి సంది నువ్వు అవే కట్టుకో, ముత్క చీరలు కట్టుకో, నా ఇజ్జత్ తీయకు నువ్వు. వామ్మో పట్టు పీతాంబరాలారా నాకెందుకు? ఆవు చేన్ల మేస్తే దుడ్డే వరం మీద మేస్తారా? సత్తిగారు షేర్వాన్ దొరుకుంటే నువ్వేమో ముత్క చీరలు కడతావు. సూపర్ శర్వాని అందరు పర్షాని. పొద్దుగాల ఛార్జీలకు పైసలు ఏమని నడుచుకుంటూ వచ్చినావు కదరా ఆఫీస్కి. అక్క మన ఆఫీస్కి రానికి ఎన్ని తొవ్వలు ఉన్నాయక్క? అన్ని తొవ్వలలో కాలర్ పెట్టిస్తా. ఆర్త లైఫ్ నువ్వు వచ్చి ఏ కాలర్ పడితే ఆ కాలర్ వచ్చేసే ఇంటికి. మళ్ళీ బుడ్డర్ ఖాన్ వేసాలేందిరా? బుడ్డర్ ఖాన్ గారు సాఫిట్రక్క షేర్ ఖాన్ 100 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కొంత. ఏ ఇంట్లో ఉంటావో డిసైడ్ చేసుకో. సెల్ఫిస్ట్ కత్తెలను కూడా పెడతా నీకు. నేను చెలి కత్తెలని నిన్నగాని సెల్ఫిస్ట్ కత్తిలేంద్రా? కత్తి లెక్క సెల్ఫిస్ట్ ఫోటోలను తీసుకోవాలనే సెల్ఫిస్ట్ కత్తెలు అంటారు. ఎప్పటికి కమరాసన వచ్చే సౌరమే వేసుకుంటావా? బేబీ కటింగ్ చేయించుకో, మంచిగా కొడతావు. ఓ పోడా బేబీ కటింగ్ అట నీ కోడిపొచ్చి మొక్కపోడు. ఎట్లా మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? చెప్పరా తిన్నానా? ఏం చేసి ఏం మాట్లాడుతున్నావురా పాగల్? రూపాయి ఫాలో బ్యాలెన్స్ ఉన్నాయో లేవో నాకు చేస్తావరా నువ్వు? ఎంతనో తెలుసారా నా ఫోను? 2000 ఫోన్ పెట్టుకొని నా ఫోన్కి కొడుతున్నావు. కుంటి కూర అమ్ముకొని బతికేతో నువ్వు నాకే ఫోన్ చేస్తావా నువ్వు? ధమాకు ఉండాలి కదా నీకు. వేస్ట్ ముచ్చట్టు మాట్లాడకరా నువ్వు. బికారి కానీ నువ్వు చేస్తే నేనెత్తుడేందిరా? షటాక్ లాస్ట్ గెట్. అవ్వ అవ్వ ఎట్లా మాట్లాడుతున్నాడు వీడు.
పట్నంలో గుంటెడు జాగలేదు ఇంటోన్నర్ వెళ్ళిపో అంటే వెళ్ళిపోయే బతుకులు మరి నువ్వు బగ్గున్నోడు ఏందిరా పెద్ద బిల్డప్ కాకపోతే ఉండని 6 గజాలు జాగా కోఫిన్ బియ్యము గాంచు నూనె బతుకుల్ని కూడా సిరిమంతుల్ని చేసిందక్క హైదరాబాదు నగరం. ఆహా నగరం అంటే సంపన్న నగరాలలో ఫస్ట్ ముంబై, రెండో స్థానం బెంగళూరు, మన హైదరాబాద్కి 3వ స్థానం అట. ఆ ముచ్చట పట్టుకున్నావా ఇప్పుడుగా? అవునక్క, దొడ్డు బియ్యం తినేటోళ్ళనే సిరిమంతులు అంటే పేదోళ్ళు అంటారు ఎవరిని అంటారు అక్క? న్యూ వరల్డ్ వెల్త్ సంఘపోలు లెక్కలేసిండ్రు, వాళ్ళని పోయి అడుగుపో. నన్ను అడిగితే నాకెవరికరా నాయన? అవునక్క, నాకు డఫ్ట్ కొడుతున్నది. నా పేరు మీద మస్తు పైసలు వస్తే నాకు రాకుండా నువ్వే చేస్తున్నావు కదా. నా ఆస్తిపాస్తులు అన్నీ ఏం చేసినావు అక్క నాకు ఇవ్వకుండా? గీ డౌట్లకైతే ఏం తక్కువ లేవు. పాతింప సామాను కమ్ముకున్నా, పోయి వంకచ్చుకపో. ఈ బిత్తిరోడు ఎక్కడికెచ్చో. సిరిమంతుల లిస్ట్ లా నువ్వు లేను నేను లేనురా, చెప్పేది అర్థం చేసుకో. అక్క మనం ఉండకమైతే హైదరాబాద్లోనే ఉంటున్నాం కదా, మళ్ళీ ఆ లెక్కలకి ఎందుకు రాము మనము? నా పైసలన్నీ ఏడుకోతున్నాయి. అట్లా కాదు సత్తి, ఇప్పుడు పట్నంలో 1 కోటి మంది జనాభా ఉంటే అందులో 9,000 మంది సిరిమంతులట. నీ బతికేంది, నీ బిషాదేంది? ఈ లెక్కలలో కూడా లేనా? మొన్నట్లనే చికెన్ తింటున్నారు అంటే ఆ లెక్కలలో కూడా లేను నేను. ఇట్లెందుకు లెక్కలు కట్టాలి? మరేమనుకుంటున్నావు? ఆస్తి పాస్తులన్నీ కొందరు చేతుల్నే ఉంటాయిరా. వాళ్ళ లెక్కలేసి హైదరాబాద్ ఆస్తి గింత అని లెక్క కట్టిండ్రు. నేను అట్లా అంటలేనక్క, ఎప్పటికీ సిరిమంతులు ఉన్నోళ్ళ లెక్కలేనా? బుక్కడి బువ్వ కూడా తినచాలన్నోళ్ళ లెక్కలు ఉన్నాయా? అబ్బా అట్లా చేస్తే పట్నం నిలవబోదారా? ఉన్నోళ్ళ లెక్కలే చేస్తారు. పేదోడు ఎన్లకు లెక్కలకు రారా, ఒక్క ఓట్లప్పుడు తప్ప. మన పాసిపోయిన బువ్వ సిరిమంతులు తింటారా? అలా బిర్యానీ బువ్వ మనం తింటున్నామా? ఎందుకే అలా ఉత్తగా లెక్కలు? ఏదో ఇంట్లో కోసం లెక్కలేస్తారా, ఇంటింటికి తిరిగి ఎవడేం తింటున్నాడో చూస్తాడా ఏందా? ఇవన్నీ పొద్దువని ముచ్చట్లు తప్ప ఇంకోటి ఏం లేదు. మనం కూడా ఒక లెక్క రిలీఫ్ చేస్తామక్క. సిరిమంతుల నగరంలో బికారిగాళ్ళు బువ్వకు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారో నేను లెక్కలు వేస్తా. చేస్తావు 9,000 మంది కోటీశ్వర్లు పట్నంలోనే ఉన్నారంటే ఈ లెక్కలు ఆయాకార ఆఫీసర్లకు తెలియదంటవా? పన్ను కట్టి ఆఫీసర్లు అడిగితేనేమో లెక్కలు చెప్పరు, కానీ పట్నంలో సిరిమంతులు ఎవరున్నారు అంటే మేమున్నాం అంటానే 1,000 మంది వస్తారు. ఏం లెక్క అక్క ఇది? కరెక్ట్ తెలుసుకున్నావు ఇప్పుడు. కాస్కర్ దోస్తు గారిని తిడితే ఆడేమనుకుంటున్నాడో ఏమో. ఏం చేయాలి? ఫోన్ చేస్తే తిట్టనే తిడతాడు. మిస్ కాల్ ఇస్తా. అమ్మో వద్దిప్పుడు, ఇంట్లో బ్యాలెన్స్ లేవు. అప్పుడు పెద్ద నోట్లను రద్దు చేసినాక ఆటి మీద ఎన్ని జోకులు వచ్చినాయి కదా. 1000 నోట్లకు సాగు చేసుడు, 500 నోట్లకు పిండాలు పెట్టుడు, పాత నోట్లతోని పల్లి బఠానీలను చుట్టించుడు, పాన్లు కట్టించుడు, చిత్తు కాగితాల లెక్క జోకిచ్చుడు. అబ్బో చిన్నగా చేయలే మనోళ్ళు. అప్పుడు పాత నోట్లతో ఎన్ని కథలు పడ్డారో ఇప్పుడు కొత్త నోట్లతో కూడా అట్లేం చేస్తుండ్రు. ఎట్లున్నది లగ్గం క్యారెట్? గాంధీ తాత బొమ్మకాడ పిల్లగాడు. పేర్లు అశోక్, శ్వేత. ఈడనేమో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ లవ్. పానం ఉన్నంత వరకు కలిసే ఉంటామని ఆడ రాసిండ్రు. 2302 అనేది పెళ్లి రోజు అంటే రేపే. ఇక మర్రేస్తే 7 అడుగులు 3 ముళ్ళు నిండు 100 ఏళ్ళు అనే మాటలు. నడిమిట్ల పీపీపీ డూడూడు, కింద లగ్గంటేటు, ముహూర్తం టైము, అడ్రస్సు. ఈ డబ్బాల అన్ని భాషలల్లా శ్వేత లగ్గం అశోక్తో అని అచ్చువసిండ్రు. బెంగళూరులో ఎరైటి లగ్గం కారెట్ కొట్టించిర్రు. ఇక గిది చూడుండ్రి, రిజర్వ్ బ్యాంకు బదులు చిల్డ్రన్ బ్యాంక్ అట. చిన్న పోరగాన్లు ఆడుకునే ఉత్తుత్తి నోట్ల లెక్కనే ఉన్నాయని ఎక్కిరిస్తున్నట్టున్నారు. అంకెల జాగల సున్నాలు. ఈడ ఎవరికోగలికి అంటగడతా అని రాసిండ్రు. రంగు కూడా ముదురుంది. 2000 నోటు మీద 10 మార్పులు చేసి అచ్చుపోసిండ్రు. మరి ఎవరికి అంటగడదాం అనుకున్నారో పుణ్యాత్ములు. ఇవి నోట్లులా నాయన, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అచ్చుపోసి కొత్త నోట్లకున్న ఇలువని తీయకుండ్రి. సీఎం సార్ తీర్చుకుంటూ మొక్కు, ఇంకింత కలిసేస్తదేమో లక్కు. వెంకయ్య సార్ సురువు చేసిండు జిమ్ము, వెనక సిరి చూపించిండు దమ్ము. ఓట్లు కొంటే అప్పుడే అరెస్టు, పాటించని రూల్స్ వేస్ట్. శ్రీమంతుడైండట సత్తి. అక్క మన ఆఫీస్కి రానికి ఎన్ని తొవ్వలు ఉన్నాయక్క? అన్ని తొవ్వలలో కాలర్ పెట్టిస్తా. ఆర్త లైఫ్ నువ్వు వచ్చి ఏ కాలర్ పడితే ఆ కాలర్ వచ్చేసేయి. నేను పోయేస్తా మరి. నమస్తే.